ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరండి? సార్, ఆనంద భైరవ్ మేడం గారు ఈ కార్డు ముక్కిచ్చుండారు. ఆనందా? నమస్కారం మేడం గారు. నమస్తే. ఆనందా, ఎవరితను? పాపం, చాలా రోజులుగా వాళ్ళ ఆవిడ కనిపించకుండా పోయిందని వెతుకుతున్నాడండి. కాకపోతే ఆ ప్రయత్నంలోనే ఇబ్బంది పడుతూ కనిపించాడండి. పాపం, పెద్ద వయసు, చూస్తే జాలేసింది. పైగా తన భార్య ఈ ఊళ్ళో ఎక్కడో ఉందంట. అందుకని నేనే ఆవిడ కనిపించేంతవరకు మనింట్లో పని చేసుకుని బతకమని చెప్పాను. కానీ తన గురించి మనకేమీ తెలియకుండా ఒకరికి సాయం చెయ్యాలి అంటే ఆ మనిషి మనకి తెలియాలా? అతని కష్టమేంటో తెలిస్తే చాలుగా. మన ఇంట్లో ఎలాగూ వాచ్మెన్ డ్యూటీ ఖాళీగానే ఉంది కదా, ఆ పని చేసుకుంటూ ఉంటాడు. ఆనంద, నువ్వొక మనిషిని నమ్మి పనిస్తున్నావు అంటే అతడి జీవితంలో ఏదో గొప్ప మార్పు మొదలైందనే అనుకోవాలి. ఇదిగోనయ్యా చంద్రశేఖరం, నువ్వింకెక్కడా ఎవరి కోసం వెతికే పనే లేదు. అతి తొందరలో మీ ఆవిడ నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తుంది. నువ్వు రాసి పెట్టుకో. అదే మ్యాజిక్ అయ్యా. ఈ ఇంటి వాస్త అలాంటిది మరి. అదే మ్యాజిక్. సారు, మీ నోటి సెలవుతో అలాగే జరగాలి గాని దాన్ని కూడా ఈయన పనిలో పెట్టి జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడుంటాం. ఒట్టు సారు. అమ్మా అనన్య, ఒకసారి మీ పెద్దమ్మను కూడా పిలువమ్మా. ఎందుకంటే అది తీసుకురా ఇది తీసుకురా అని ఎక్కువ అడిగేది ఆవిడే కదా. వాచ్మ్యాన్ ని పరిచయం చేశామే అనుకో, తానే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అలాగే అత్తయ్య గారు. ఏదేమైనా మళ్ళా బయటికి పోకూడదు. నా మొగుడు కంట పడినానంటే ముసలి నోట్లో పడ్డట్టే. అమ్మా, ఆ? నేను అత్తయ్య గారు పిలుస్తున్నారు. ఎవరో కొత్త వాచ్మెన్ వచ్చాడంట, నీకు పరిచయం చేయాలంట. వచ్చినోడు మన తెలుగోడేనా లేక ఆ నైపాలోడు తాలూకా? తెలుగుడేనమ్మా, నువ్వు ముందు పద. అమ్మయ్య, తెలుగోడైతే ఎంచక్క వాణ్ణే మార్కెట్ కూడా పంపించొచ్చు. ఆడగోల్ నాకు తప్పుద్ది. పద. ఏమ్మా,
మీ పెద్దమ్మ ఎక్కడా? ఏమైంది? మొహానికా మాస్క్ ఏంటి? బాగా జలుబు చేసుండాది, అందుకే మాస్క్ పెట్టుకున్నాను. ఏమనుకోవద్దు ఆ? అవును, ఏందెవరో కొత్త వాచ్మెన్ వచ్చిండంట? అవునమ్మా, అదిగో ఆయన పేరు శేఖరం. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం. ఇంటి బయట వాచ్మెన్ గానే కాదు, ఇంట్లో ఒక సభ్యుడిగానే చూడండి. పాపం ఎన్నో రోజులుగా కుటుంబం లేక ఒంటరి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఇక నుంచి మన కుటుంబం అతనికి నీడగానే కాదు, తోడుగాను ఉండాలి. అయ్యో, నీకు ఏ ఇబ్బంది ఏ లోటు లేకుండా ఉండు. శివాలయంలో నంది మాదిరి మీ సేవలోనే ఉంటానమ్మా. దారిని పోయి దిక్కులేనోడికి అన్నం పెట్టి బతుకు మీద ఆశ కలిగించి ఉండారు. మీరే నాకు దేవతమ్మా, దేవత. ఈవిడేంది దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి నా కొప్పుకు తగిలించి ఉండాది. ఈడు నా కోసం తిరుగుతా నేనున్న చోటకే వచ్చుండాడు. కంట పడినాననుకో చచ్చానే. మన వాచ్మెన్ కి తన గదిని చూపించు. వెళ్ళు. అట్నే వదినమ్మా, అట్నే. ఇదిగో మాస్క్ మేడం గారు, గదంట చూపిస్తారా? చూపించేదానికి అదేమి స్వర్ణ ప్యాలెస్ కాదు. ఆడ గుమ్మం బయట ఓ చిన్న రూమ్ ఉంటది, అదే పోయిగా. అట్టగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. పోపో. ఓరి నాయనో, జలుబు పేరు చెప్పి ఇప్పుడు మాస్క్ పెట్టి తప్పించుకోగలిగాను, కానీ తర్వాత ఏంది నా పరిస్థితి? దర్శన్, లోపలికొస్తే సిగ్నల్స్ రావడం లేదు, బయటకు వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే. సుశీల అంటే నువ్వేనా? అవునమ్మా. చూడు, అక్కడుందే అదే శరణ్య అంటే. సరేనమ్మా. చెప్పిందంతా గుర్తుంది కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.